అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే ఇంట్రెస్టా బేసిక్గా ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు బేసిక్ ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా నేను యాక్చువల్లీ ఏంటంటే నా ఫ్రెండ్ మంచు మనోజ్ అనమాట. మంచు మనోజ్ నా ఫ్రెండ్. మేము యాక్చువల్లీ నేను మా బ్యాక్గ్రౌండ్ మొత్తం పోలీస్. సో నా ఫ్రెండ్ మంచు హైదరాబాద్ తర్వాత నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో కాలేజ్ అయిన తర్వాత అలా తిరుగుతూ ఉంటాం కదా జూలైగా. ఆ టైంలో నా ఫ్రెండ్ మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు అన్న ఆయన సరే సీరియల్స్ చేద్దాము మూవీ చేద్దామని ఫస్ట్ మనోజ్ మూవీ చేద్దామన్నాడు. సరే మూవీ నేను మీకు తెలుసా చేశాను. తర్వాత ఆఫ్టర్ దట్ మళ్ళీ మన విష్ణు అన్న హ్యాపీ డేస్ అనే సీరియల్ చేశాను. వెంటనే ఇంకా సీరియల్స్ చేశాను. కమిట్ అవ్వగానే ఇంకా ఆటోమేటిక్గా 1 by 1 సీరియల్స్ మూవీస్ అలా జరుగుతూనే ఉన్నాయి, అలా వస్తూనే ఉంది అంతే తప్ప నా ఇంట్రెస్ట్ అలా రావడం వల్ల అంటే మనం ఏమంటే వాళ్ళు అట్టుపండి ఇచ్చారు, నేను ఒలుచుకొని తిన్నాను. నాకు తెలుసు వాళ్ళు ఒలిచే ఇచ్చున్నట్టున్నారు, మీరు తిన్నారేమో అంతే. జనరల్గా ఇండస్ట్రీలో మూవీ ఇండస్ట్రీ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటాయి కానీ మనం సెట్ అవ్వలేం. అలాంటిది మీరు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను జనరల్గా వచ్చి అంటే ఇంత ఈజీగా వచ్చినట్టు చెప్పారు. ఈజీగా వచ్చాను అదే అంటే నిజంగా నోట్లో పెట్టినట్టు చెప్పారు. మళ్ళీ కష్టపడాలి కదా అంటే ఏవైనా సరే అదే అంటున్నారు అట్టుపండి ఇవ్వడం కదా, రావడం ఈజీ, తినడం కూడా రావాలి. రావడం ఈజీయే, ఎవరైనా వస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోవాలి, సర్వైవ్ అవ్వడం కానీ అంటే ఎవ్రీథింగ్. అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది నిలబడ్డారని కాదు కదా, చాలా మంది వచ్చారు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీ, నిలబడే ఉన్నాను, ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలు గ్యాప్ అన్నది లేదు, ఎక్కడ గ్యాప్ దొరకలేదు, ఓన్లీ కరోనా టైంలో తప్ప. అది అందరికీ దొరికింది, ప్రపంచం మొత్తం గ్యాప్ ఇచ్చింది అది. సో అది గ్యాప్ అనుకోకర్లేదు. కాకపోతే ఒక్కసారి సినిమాస్లో స్టార్టింగ్ సినిమాస్ అన్నారు మీరు, సినిమాస్లో ఫిక్స్ అయిపోయిన వాళ్ళు సీరియల్స్కి రారు జనరల్గా. అంటే సినిమా ఫేమ్ వేరు, సీరియల్ ఫేమ్ వేరు కాబట్టి అది వేరు. సో కానీ మీరు సినిమాలో చేస్తూ కూడా సీరియల్కి రావాలని ఎందుకు అనిపించింది? సినిమాలు చేస్తూ అంటే మూవీస్లో నా కోసం వచ్చినప్పుడు నేను మూవీసే చేస్తాను నేను అని అంటే నాకు అవకాశం ఏదైనా, నాకు సీరియల్ అయినా మూవీ అయినా ఒకటే, నాకు అవకాశం కావాలి. యాక్టింగ్ నాకు ఏంటంటే ఏమంటారంటే ఇంట్లో వాళ్ళు కూడా నేను ఒక 3 months మూవీ చేశానంటే ఇంకో 3 months ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ 3 monthsలో ఇంట్లో ఉంటున్నావు ఏంట్రా బయటకు పో ఏదైనా పని చేసుకో అంటారు. సినిమాకి అయితే సినిమా ఇంట్లో, అదే సీరియల్ అయితే రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతుంది. 4-5 సంవత్సరాలు ప్రతి సీరియల్ నాది అంటే ప్రతి సీరియల్ నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరిగింది. సో జరిగినప్పుడు ఏంటంటే పొద్దున్న లేకపోతే రాత్రి వెళ్ళిపోతాం అనుకో, ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఏదో పని చేసుకుంటున్నాడు ఇడు అని. సో అది నేను అందుకే నాకు అప్పుడు అంటే నేను అంత మెచ్యూర్డ్ కాదు, మూవీస్ సీరియల్స్ ఏదైనా నేను వర్క్ చేసుకుంటున్నానని అలా అనుకునేవాడిని. అలాగే అంతే తప్ప మనకి సినిమా చేస్తున్నాం మనకి సీరియల్ రాకూడదు ఇట్లాంటిది ఏం లేదు. మూవీస్ అంటే మూవీసే, అది వేరే. అంటే బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అంటారు కదా, బిగ్ స్క్రీన్కి వెళ్ళాలని అందరి కళ అదే 200%. సో ఆబ్వియస్లీ తర్వాత ఏమైందంటే సీరియల్స్ జరుగుతున్నాయి, అవకాశాన్ని ఏది వదులుకోలేదు అంతే. నేను సీరియల్స్ వచ్చిన అవకాశం నేను చేయనండి సారీ నా మూవీస్ వెనకాల వెయిటింగ్ అంటే ఎక్కడ వెయిటింగే వచ్చిందని తీసుకోవాలి ఫస్ట్ అని. సినిమాలో చేస్తున్నప్పుడు సీరియల్కి ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ నేను మీకు తెలుసా వచ్చింది, అవును అది మంచి మనసుతో పాటు చేశాను. ఓకే అంటే విష్ణు అన్న నాకు సీరియల్ తీసుకున్నాడు, హ్యాపీ డేస్ అనే సీరియల్లో నేనే హీరోని. హ్యాపీ డేస్ ఓకే అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ సీరియల్ అయిపోయింది, అది ఒక 2 years నడిచింది. అవును అది సక్సెస్ సీరియల్ సక్సెస్ అయిన తర్వాత సీరియల్లో ఆటోమేటిక్గా ఇంకో సీరియల్ తర్వాత ఇంకా 1 by 1 వస్తూనే ఉండింది, చేస్తూనే వెళ్ళాను అంతే. సీరియల్స్ వెళ్ళేసరికి చాలా కంఫర్ట్ అనిపించింది. సినిమా కన్నా అంటే సినిమా అనేది అప్పటికి నాకు తెలియదు కదా యాక్చువల్లీ. ఫస్ట్ సీరియల్స్ మూవీలో నాకు అంత మూవీ ఇలా ఉంటుంది, సీరియల్స్ కూడా నాకు బాగున్నాయి, చేశాను వర్క్ చేశాను. తర్వాత నాకు చేస్తూ సీరియల్స్ చేయడం వల్ల నేను అంటే ఇంప్రూవ్ అయ్యాను నా యాక్టింగ్ పరంగా కానీ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్. కెమెరా ముందు నేను యాక్టింగ్ నేర్చుకొని రాలేదు కదా, అనుకున్నాం కదా మనం. సో అలా అంతే యాక్టింగ్ అలా చేసుకుంటూ వెళ్ళాను. అది ఈజీ అనిపిస్తుంది, ఇది అనిపించిందా? ఐ మీన్ సిల్వర్ స్క్రీన్కి ఈజీ అనిపించింది, స్మాల్ స్క్రీన్ ఈజీ అనిపిస్తుంది యాక్టింగ్ వైజ్? లేదు ఏదైనా యాక్టింగ్ ఇప్పుడు అంతా సేమ్ అయిపోయింది కదా. ఒకప్పుడు కొంచెం జూమ్ కావాలి, పెద్ద రియాక్షన్లు కావాలి అంటే ఇప్పటికే ఒకటి ఉందని వెంటనే తెలిసిందే. అది మన కొలీగ్స్ మాట్లాడుకోవడం ఇవన్నీ. ఎలా అంటే సీరియల్లో చేసే ఆర్టిస్టులు సినిమాలకి పనిచేయరు, వాళ్ళు హెవీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తారు అని. నేను హెవీ ఎక్స్ప్రెషన్లు అంత వద్దమ్మా తగ్గించి సీరియల్ చేస్తున్నారా ఆడిషన్ వద్దు పంపించండి, ఇలా జరిగినాయి చాలా మందికి జరిగింది. నాకు విన్నా కరెంట్ తీగ మూవీ చేశాను, దాంట్లో కూడా జీ నాగేశ్వర రెడ్డి గారు అదే అన్నారు, అంత పెద్దగా వద్దు కొంచెం చాలు. జరిగింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అది. అంటే అంత జరిగింది, అంత వద్దా ఓకే అంటే కొంచెం చెప్తే చాలు, కొంచెం రియాక్షన్ చాలు. ఇప్పుడు సీరియల్స్ కూడా అదే ప్యాటర్న్లో వెళ్తున్నారు, నార్మల్గా చాలా సెటిల్గా వెళ్తున్నారు, అంత అవసరం లేదు. అదే ఇప్పుడు టీవీ అనే సిరీస్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి, టీవీ సిరీస్ ఓటీటీలో అన్నీ ఇంకా టీవీలో కాబట్టి ఇంకా టీవీ సీరియల్ అనట్లేదు, ఇప్పుడు టీవీ సిరీస్ అంటున్నారు. మన సీరియల్స్ కాదు ఇప్పుడు టీవీ సిరీస్.